నెల్లూరు జిల్లాలో రైతులు ఆందోళన చేపట్టారు. తాము పండించిన పంటలకు కనీస మద్దతు ధరను గ్యారంటీ చేస్తూ చట్టం చేయాలని బోస్బొమ్మ నుంచి వీఆర్సీ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రం సమర్పించారు. వ్యవసాయ రంగంలో కార్పొరేట్ కంపెనీల చొరబాటుకు అవకాశం కల్పించడానికి డిజిటల్ అగ్రి మిషన్ విధానాన్ని కేంద్రం తెచ్చిందని రైతులు ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ కార్మికుల హక్కులను హరించే 4 లేబర్ కోడ్లను అమలు చేయడానికి సిద్ధమైందని అన్నారు. ఏదైతే లిఖితపూర్వక అగ్రిమెంట్ చేశారో వ్యవసాయ శాఖ మంత్రి కేంద్రం నుంచి 21లో రైతాంగ ఉద్యమంలో మేము అన్ని వ్యవసాయ ఉత్పత్తులకి మద్దతు ధర ప్రకటించడమే కాకుండా చట్టం చేస్తామని చెప్పి రాసిచ్చారు. ఆ రాసిచ్చిన ఒప్పందాన్ని అమలు చేయమని చెప్పి ఈరోజు భారతదేశం మొత్తం మీద రైతులు ఇదుల్లోకి వస్తూ ఉన్నారు. అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర ప్రకటించడం కాదు, చట్టం చెయ్యాలని చెప్పి పంజాబ్ రైతులు ఏవైతే సాగిస్తున్నారో పోరాటం మా రైతు నాయకుడు దల్లేవాల్ సింగ్ 60 రోజుల నుంచి ఆహారం లేకుండా ఆమరణ నిరాహార దీక్ష చేస్తా ఉన్నాడు. వారం రోజు నీళ్లు కూడా లేవు. ఈ రోజు ప్రభుత్వం దిగొచ్చి ఫిబ్రవరి 14వ తేదీ మీతో మాట్లాడతామని చెప్పి లిఖితపూర్వమైన ఒక నోటీస్ పంపించిన తర్వాత ఆయన వైద్యం చేయించుకుంటా ఉన్నాడు. ఆయన నిరాహార దీక్షకు మేమంతా కూడా భారతదేశం ఉండే రైతులంతా కూడా మేము సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తా ఉన్నాము. రైతులకి పండించిన పంటకి మద్దతు ధర గ్యారంటీ చేస్తామని చెప్పి రాతపూర్వకంగా హామీ ఇచ్చినటువంటి మోడీ గవర్నమెంట్ మళ్ళీ అధికారంలోకి వచ్చి కూడా ఆ హామీని అమలు చేయకపోగా రైతాంగాన్ని ఇంకా అబాస్పాలు చేస్తూ వాళ్ళకి సంక్షోభాన్ని ఇంకా తీవ్రం చేస్తూ కొన్ని చట్టాలు తీసుకొచ్చింది. వీటికి వ్యతిరేకంగా రైతాంగం మద్దతు ధర గ్యారంటీ చేయమని చెప్పి పోరాడుతూ ఉన్నారు. ఈరోజు జనవరి 26వ తారీఖున రైతులకి ఇక్కడ స్వతంత్రం రాలేదు, రైతు పండించిన పంటకి గిట్టుబాటు లేదు. కావున ఏదైతే మీరు హామీ ఇచ్చారో ఆ హామీని అమలు చేయండి అని చెప్పి ఢిల్లీలో రైతులు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. రైతు సంఘాల నాయకులు దానికి మద్దతుగా అయితేమి, ఆ చట్టాలని చేయమని అయితేమి, మద్దతు ధర గ్యారంటీ చట్టం చేయమని అయితేమి, అనేక సమస్యల మీద రైతాంగం పోరాడుతున్నటువంటి పరిష్కారం కోసం ఈరోజు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఈరోజు నిరసన ర్యాలీలు చేపట్టాం. రైతు సంఘాలన్నీ కూడా అందులో భాగంగానే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించాలని చెప్పి కోరుతూ మేము ఈ ర్యాలీని కొనసాగిస్తాం. ఈరోజు ఉండే బీజేపీ ప్రభుత్వం కేంద్ర స్థాయిలో నిరంకుశంగా రైతులను అణిచివేయాలనే ధోరణిలో, రైతులను అనగదొక్కాలనే ధోరణిలో, రైతే రాజు అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ ఆనాడు ముందుకు చేసుకొచ్చిన సందర్భాలని మేము గుర్తు చేయాలి, చెప్పక తప్పదు. ఇది ఈరోజు నెహ్రూ హయాంలో నెహ్రూ గారు పంచవర్ష ప్రణాళికతో ఈ దేశానికి ప్రాజెక్టులు తెచ్చాడు. రైతుల్ని పిండి గింజలు కూడా పండినటువంటి దేశంలో ఈరోజు నిల్వ పిండి గింజలు ఉండే పరిస్థితి వచ్చిందంటే ఆనాటి యొక్క నిర్ణయాలే ఈరోజు రైతాంగం సుఖ సంతోషాలతో ఉండాలండి. అటువంటి గిట్టుబాటు ధరలు లేకుండా నల్ల చట్టాలు తెచ్చి అణగదొక్కుతున్నది బీజేపీ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి. రైతు పండించే పంటలన్నింటికి కూడా చట్టబద్ధత కల్పించేటట్టు చట్టాన్ని తీసుకొస్తామని చెప్పారు. అయితే ఇంతవరకు అది జరగలేదు. గత 4 సంవత్సరాల నుంచి మనం గణతంత్ర దినోత్సవం 26 జనవరి రోజున ఇదే విధంగా ర్యాలీలు నిరసనలు తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా జిల్లా ముఖ్య పట్టణాలు అట్లాగే మండల ముఖ్య పట్టణాలలో ట్రాక్టర్లు అలాగే మోటార్ సైకిల్ ర్యాలీలు ఎక్కువసార్లు చేస్తున్నారు. ఇక్కడ మనం నడుచుకుంటూనే ర్యాలీ చేసుకుంటున్నాం నెల్లూరులో. కారణం 26 అంటే ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది అన్న ఉద్దేశంతో గత 4 సంవత్సరాలు ఇదే రోజున జరుపుతున్నాం. వారు ఎందువలన రైతాంగం అనేసరికి ఏ ప్రభుత్వం అయినా రానియండి రైతులను విస్మరిస్తుంది. ఇప్పుడు ఈ మన బీజేపీ గవర్నమెంట్ వచ్చే ముందు రైతులకి